సదా నన్ను నడిపే నీ చెలిమే అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. అలివేలు అలివేలు ఇంకా లేగలేదా? ఓ సారు, నువ్వు మాటి మాటికి అలా అరవకమ్మా. నువ్వు అరిసి అరుపుకు నాకు బీపీ పెరిగిపోయేలా ఉంది. అయినా మనం ఇచ్చిన ఇంజెక్షన్ డోస్కి ఏ పాటికి లేచుండాలే. ఇంకా లేవలేదంటే బహుశా బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటుందా? పేషెంట్ని చాలా కేర్ఫుల్గా చూసుకోండి. టైం టు టైం మెడికేషన్. ఓకే ఓకే ఓకే, ఏమని చెప్పు. ఓకే ఓకే, టెన్షన్ పడకు. మీ అక్కకేం కాదు, నేను చూసుకుంటాను. పద. భయం, ఇంజెక్షన్ డోస్ కరెక్ట్గా ఇచ్చావా? మీరు చెప్పిన డోసే ఇచ్చాం సార్. మరి ఇంకా లేవకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు సార్. బహుశా తన హార్ట్ వీక్ అనుకుంటాను సార్. మయం, తనకి దెబ్బ తగిలింది తలకి. ఓ తలక్ కదా? అలివేలు అలా అయితే ఇంకా ఎందుకని స్పృహలోకి రావటం లేదు? ఈ పాటికి కాన్షియస్ లోకి వచ్చి ఉండాలి. ఏటైనది మా అలివేలుకి లేగట్లేదు. ఒక్క అడుగు ముందుకేసినా, నన్ను తాకాలని చూసినా చంపేస్తా చంపేస్తా. అలివేలు ఏడ్ చేస్తున్నావే? సార్, ఆ అమ్మాయి ఏంటి సార్ అంత వైలెంట్ గా బిహేవ్ చేస్తుంది? ఏ అమ్మాయి, ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఆ కత్తి కింద పెట్టు. నీ మంచి కోసమే చెప్తున్నాను, విను. కత్తి తీసి పక్కన పెట్టు. అలా చెప్తే ఎందుకు పెట్టింది సార్? మయం, కాసేపు ఆపుతావా? అసలే భయంతో ఉన్నాను, మాటలు ఎక్కువ చేస్తున్నాయి అంతే సార్. మయం, ఏటే ఈ పిచ్చి పని? ఆయన డాక్టర్ గారు. తెంచువే తెచ్చు. ముట్టుకోకో. ఇదిగో అమ్మాయి, నీకు చాలా ధైర్యం ఉంది, ఒప్పుకుంటాను. సార్ సార్ సార్, మీ క్లాసు తర్వాత చెప్పు సార్. ముందు చేతులు కత్తిలా కూర్చు సార్. అసలే హాస్పిటల్లో బ్లడ్ అవుట్ ఆఫ్ స్టాక్ సార్. నువ్వు నోరు మూయి మయం.
చూడమ్మాయి, ఇక్కడ నీకు హాని చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా? అవునే, ఈ డాక్టర్ బాబు మాట నమ్మవే. ఆయన నిన్ను కాపాడాడే. ఈ కత్తి పక్కనెట్టవే.